డీటెయిల్స్ చూద్దాం. 22A సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు కొనుక్కున్న భూమి ఎక్కడికి పోదని ప్రజలకు తాను భరోసా ఇస్తున్నానని తెలిపారు. అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్లకు ఆదేశాలు ఇస్తానని చెప్పారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవాళ్లు చేతబడి పూజలు చేస్తారా అని ప్రశ్నించారు. చేతబడి తిరగబడితే మిమ్మల్ని అష్టదిగ్బంధనం చేస్తుందని ఎద్దేవా చేశారు. కరువు రావాలని కొందరు అఘోరా పూజలు చేశారని, పక్క రాష్ట్రాలకు వెళ్లి చేతబడి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అట్లనే మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22Aలో పడి ఉంటే మీరు కొనుక్కున్న భూమి ఏడికి పోదు, 1 ఇంచు కూడా ఏదికి పోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22Aలో ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారు. అందుకే బై నెంబర్లు ఇచ్చి కేసున్న 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే కోర్టు ఆదేశాలు ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే వాటిని పక్కన పెట్టి మిగతా మీరు కొనుక్కున్న భూములు, మీరు కట్టుకున్న ఇండ్ల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 100% మీకు మంచి జరిగేటట్టు చేస్తా. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతమంది కోర్టులు పెట్టి సోషల్ మీడియాలో పెడుతురు. నిజం పెడితే మంచిదే, ఎవడన్నా నమ్ముతాడు. అబద్ధాలు పెడితే అవలగాడు అనుకుంటారు. ఈ అబద్ధాల సంఘాలకు ఈరోజు అసోసియేషన్లు పెట్టుకొని కోట్లు ఖర్చు పెట్టి కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తారు. మీరు కూర్చొని ఆలోచన చేయండి. 10 ఏళ్ళు ఆసారు ఏం చేసిండు, 2 ఏళ్ళు మీ తమ్ముడు ఏం చేసిండు.